హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు మనం బొప్పాయి కూర చూపిస్తానండి. బొప్పాయి కర్రీ చేసుకుందాం, సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా. ఇది రా బొప్పాయి అండి, అంటే పచ్చి బొప్పాయి, పండింది కాదు. దీన్ని పపాయ అంటారు, మేమైతే బొప్పాయి అంటాము. పచ్చిదండి, పండింది అయితే కాదు. ఇది కూర చాలా బాగుంటుందండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బాలింతలకు కానీ, లివర్ కొంచెం డిస్టర్బ్ అయిన వాళ్ళకి కానీ, డెలివరీ అయిన వాళ్ళకి కానీ, ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ తినాల్సిన ఫుడ్ అండి బొప్పాయ. మాకు డెలివరీ అయినప్పుడు పెడతారు. సింపుల్గా, టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఏమేం కావాలో: ఆనియన్స్ అండి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇది అల్లము, ఎల్లిపాయలు, కొన్ని మిరియాలు కచ్చపచ్చగా దంచుకున్నానండి, 2 టమాటాలు, పల్లీలు. దీన్ని చెక్ తీసి, పీల్ తీసి, మనం శుభ్రంగా లోపల ఉన్న బొప్పాయి గింజలన్నీ తీసేసేసి దీన్ని చిన్న చిన్న ముక్కలు కొయ్యాలండి. తురుముకోవచ్చు, కానీ మాకైతే చిన్న చిన్న ముక్కలుగానే వండారండి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. సాల్ట్ వాటర్లో వేసుకుని 2 టైమ్స్ కడగాలండి. కడిగిన తర్వాత అప్పుడు కూర ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ముక్క బిరుసుగా ఉంటుందండి, ఉడకటానికి లేట్ పట్టిద్ది. మటన్లో కూడా వేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అనకూడదు కానీ మటన్లోనని, అసలు నేనైతే ఎక్కువ మటన్లో వేసేస్తానండి. దోసకాయ కాంబినేషన్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. సరే అండి, ఈ బొప్పాయి కర్రీ ఎలా చేసుకోవాలో, దీన్ని ఎలా కొయ్యాలో చూపిస్తాను, రండి చూద్దాం. ఇట్లా మంచిగా గట్టిగా పీల్ తీయాలండి, ఎక్కడా కూడా గ్రీన్ అనేది కనిపించకూడదు. ఇట్లా తీసాం కదండి, దీన్ని ఇప్పుడు కట్ చేద్దాము. ఇట్లా ఉంటాయండి, ఇవన్నీ తీసేసుకోవాలి, గింజలన్నీ తీసేసుకుని. ఇది కూడా ఏమి ఉండకూడదండి, ఇది కూడా లేకుండా కట్ చేయాలి. ఎలా కట్ చేయాలి నేను చూపిస్తాను. ఇవన్నీ తీసేసుకుని సాల్ట్ వాటర్లో కడగాలండి. అలాగే మనం ముక్కలు వేసుకోవడానికి కూడా సాల్ట్ వాటర్ పెట్టుకున్నామండి. ఇవి తీసేసినాక చూపిస్తానండి. ఇట్లా తీసేయాలండి. ఇట్లా తీసేసినాక ముక్కలు కోసుకోవాలి. అంటే ఇది ఇట్లా పీల్ చేసింది లోపల ఇలా తీసేయాలండి, తీసేస్తేనే బాగుంటుంది. ఇట్లా తీసేసిన తర్వాత అన్నీ ఎలా తీసానో ముక్కలు కోసుకొని చూపిస్తానండి. అంటే మీకు అర్థం కావాలని విడివిడిగా చెప్తున్నానండి. ఇట్లా కొంచెం తీసేసేయాలి. ఇట్లా ఇది వేస్ట్ పనికిరాదు. చక్కగా ఇట్లా పైది మొత్తం చెక్కేసుకున్నామండి, అదంతా మనకి వేస్ట్. ఇట్లా సేమ్ సొరకాయ కూరలాగా ఉంటుందండి, కాకపోతే కొంచెం ఉడకటానికి లేట్ పట్టిద్దండి. ఇట్లా మొత్తం అంతా తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని మనం సాల్ట్ వాటర్లో వేసుకుందామండి. జీలకర్ర, పల్లీలు, ఇప్పుడు అల్లం వెల్లిపాయలు, మిరియాలు కచ్చాపచ్చిగా దంచుకున్నాయండి. పైన ఇమానం వెళ్తుంది, అందుకే ఆపేనండి, మూట్లో పెట్టాను. బొప్పాయి ముక్కలు వేసేసుకున్నామండి. మంచిగా కలుపుదామండి. కలిపేసి ప్లేట్ పెట్టుకుందామండి. కొంచెం మగ్గినాక అప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. ఎక్కువసేపు మగ్గనియాలండి, తర్వాత కొంచెం వాటర్ పడతాయి. ఒక్కొక్కసారి పడతాయి, ఒక్కొక్కసారి పడవండి. మనం కొన్ని పోసుకుందాం, ఎందుకంటే ఈ ముక్క చాలా గట్టిగా ఉంటుందండి. మన సొరకాయలాగా కాదు, అలానే గుమ్మడికాయలాగా కూడా కాదు. కొంచెం మగ్గినాక అప్పుడు మనం ఉప్పు వేసుకుందామండి. ఇట్లా ప్లేట్ పెట్టేసుకున్నాం. పక్కన మనం ప్లేట్ పెట్టేసుకుందాం, చూద్దాం. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీ చెట్టుని బొప్పాకాయలు ఉన్న, బొప్పాకాయలు కనిపించిన, ఈ జ్యోతి చెప్పిన ఇండియా తెలుగు రుచుల అమ్మాయి చెప్పిన కర్రీని గుర్తుకొస్తుంది. అట్లా అంత బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు రాక్ సాల్ట్ వేసుకుందాం.
సాల్ట్ అంత ఇది కసుము లేదండి, ఎందుకంటే ఒకసారి కడిగి ఎండబెట్టాను. కడిగి ఎండబెట్టడం వలన కసిం తగ్గిందండి. అవునండి, రాక్ సాల్ట్ కూడా కొంచెం ఫుల్ వైట్ లేకపోతే నేను కడుగుతాను. ఒక్క కాటన్ క్లాత్లో వేసి నీళ్ళలో ఒక్క ముంచు లేపి పైకి లేపేసి మళ్ళీ వడబొట్లో వేసి కాటన్ క్లాత్లో ఆరబెడతానండి. నాకేమన్నా ఇసుక అనిపించినా కలర్ బాగా పోయినా అప్పుడు కొంచెం ఉప్పు తగ్గిద్ది అనమాట, ఉప్పునెస్ తగ్గిద్ది. ఇట్లా మగ్గనిచ్చేద్దామండి. ప్లేట్ పెట్టుకుందాం, చూద్దామండి. ఇట్లా టైం ఎక్కువే పట్టిద్దండి. మనం టమాటాలు వేసాం కదా, టమాటాలు ఉన్న వాటర్కి ఈ బొప్పకాయలు వచ్చిన వాటర్కి ఇంత ఇట్లా మగ్గనియండి. ఇప్పుడు కారం వేసుకుందాం. పెప్పర్ వేసాం కదండి, అందుకే కారం తగ్గించాను. కారం ఉప్పు మట్టుకండి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేను ఉప్పు తక్కువ వేస్తాను. ఉప్పు కారం ఎక్కువ వేస్తాం కొన్ని నాటిలో తగ్గిస్తాం. ఆయిల్ మట్టి చాలా తక్కువ అండి. ఇప్పుడే ఇంకా నేను ఇది చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అంటున్నారు ఇంట్లో. 2 స్పూన్లు కన్నా ఎక్కువ వేయనండి ఆయిల్. ఇట్లా ఒక 5 మినిట్స్ పెట్టిన తర్వాత మనం అప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నామండి. వాటర్ అయితే పడతాయి. లేదనుకుంటే ఈ ముక్కల్ని గిన్నెలో వేసి కొంచెం వాటర్ పోసి కుక్కర్లో ఒక 4 విజిల్స్ తీసుకొచ్చిన తర్వాత, ఒక 3 విజిల్స్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కర్రీ చేసుకోండి. ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. నేనైతే కుక్కర్లో వాడనండి. రైస్ కుక్కర్ కూడా చూసారు ఎలా వండుతానో.